హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మొన్న పట్టు శారీ తీసుకున్నాను కదా, దాని మీద వర్క్ వేయించుకున్నాను. మీకు చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. నాకు ఒక చిన్న సజెషన్ కావాలి. బోర్డర్ వచ్చింది, వేసుకోవాలా వద్దా అనేది డౌట్ అనమాట. అందుకని మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకు వచ్చిన ప్రమోషన్ వీడియో కోసం వచ్చినా కూడా టాప్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకండి వీడియోని. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఒక సిస్టర్ కామెంట్ చేస్తారు, మీ పెళ్లి ఫోటోలు చూపిస్తా అంటున్నారు అక్క, ఎన్నిసార్లు అడిగినా చూపించట్లేదని. ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో ఎలాగో మ్యారేజ్ డే వస్తుందంటే అప్పుడు చూపిస్తాను. అయితే పట్టు శారీ తీసుకున్నాను కదా అత్తయ్య వాళ్ళ దగ్గర. ఇదిగోండి, దీనికి అస్తమాను మొగ్గం వరకు వేయించుకుంటే 3,000 4,000 అవుతున్నాయి. ఎందుకులే అని చెప్పేసి ఇలా వర్క్ వేయించుకున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర. చూడండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించుకున్నాను. బాగుందా? ఇలా మధ్యలో నాకు ఇప్పటికే అర్థం కాలే మధ్యలో ఎందుకు వచ్చింది. వెనకాల బోట్ నెక్ అయితే ఇలా వస్తాయేమో, మరి మధ్యలో ఎందుకు వేసిందో అడుగుతాను ఒకసారి. ఎందుకంటే నెక్ కట్ అయిపోతుంది కదా. నేను ఓన్లీ హ్యాండ్స్ చూసి నచ్చి తీసుకున్నాను అనమాట. వెనకాల ఇది చూడండి, అంటే బోట్ నెక్ అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈ మోడల్కి బోట్ నెక్ అనుకోండి ఇలా పెట్టుకోవచ్చు. ఇవి కట్ చేసి ఎక్కడైనా పెట్టుకుంటాను కూడా వీలుగా ఉండడానికి వేసినట్టున్నారు. చూడండి, కట్ వర్క్ చాలా బాగుంది కదా. ఎందుకు మరి ప్రతిసారి ఆ మొగ్గం వర్క్ బ్లౌజులకి 3,000 4,000 పెట్టాల్సి వస్తుంది. సో నాకు కూడా వర్క్ బ్లౌజ్ కూడా లేదు, అందుకుని ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇలా ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఈసారి కొంచెం షార్ట్ హ్యాండ్స్ కాదు, కొంచెం ఇలా పెట్టించుకున్నాను. కానీ ఈ బార్డర్ అనేది బాగోదండి. కింద ఇలా పెట్టేసుకుంటే బాగుంటది అంటారా? చూడండి, అంటే ఇలాగా ఇలా బాగుంటుందా? మీరు బాగుంటుందంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. లేదంటే బార్డర్ తీసేసి పక్కన పెట్టి వేరే దేనికైనా వాడుకోవచ్చు. 7 ఇంచెస్ వరకు అయితే వస్తుందండి, ఇక్కడ వరకు అయితే వస్తుంది. బాగుందా? దీనికి నాకు 1400 తీసుకున్నారండి. 1400 ఒకసారి నాకు అమౌంట్ గుర్తుండదు. 1300 తీసుకున్నారు. ఇలా చేస్తే 1300. మొత్తం ఇదంతా వర్క్ కి తెలిసిన వాళ్ళనమాట. ఈ బార్డర్ వేసుకోవాలా కింద వద్దా అని. ఈ మోడల్ కి ఈ బార్డర్ లేదనమాట. నాకైతే వద్దనిపిస్తుంది. లేకుండా అయితేనే కట్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది కదా. చూస్తాను, మీరైతే నాకు చెప్పండి బార్డర్ వేసుకోవాలా వద్దా. నేను కుట్టుకునేటప్పుడు 100 క్వశ్చన్స్ వస్తాయి తెలుసా అండి, మామూలుగా కాదు. 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే మన ఛానల్ కి ఫస్ట్ ప్రమోషన్ వీడియో అయితే చేశానండి. చాలా అంటే చాలా ప్రమోషన్స్ వస్తానే ఉంటాయి నాకు. ఇది చేయండి అక్క, అది చేయండి అక్క అని. వాళ్ళ పేజ్ ఓపెన్ చేస్తే పాపం కొంతమందికి ఏంటంటే, నేను చాలా జెన్యున్ గా ఉంటానండి, అది మీకు కూడా తెలుసు. అయితే ఏదో వచ్చింది కదా అని చెప్పేసి చేసేయను అనమాట. అది కూడా ఫ్రీ ప్రమోషన్స్ చేస్తాను, డబ్బులు తీసుకోను. ప్రమోషన్ చేయాలంటే చాలా మంది యూట్యూబర్స్ డబ్బులు తీసుకుంటారు. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే మరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టిచ్చింగ్ కాస్ట్ తీసుకుంటారు. నేను స్టిచ్చింగ్ చేసి చూపించాలి కదా, స్టిచ్చింగ్ కాస్ట్ తీసుకుంటారు. అదే విధంగా ప్రమోషన్ చేసినందుకు డబ్బులు తీసుకుంటారు. నేను 1 రూపాయి కూడా తీసుకోను, ఎందుకంటే మన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మిడిల్ క్లాస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎంతో కొంత చేసుకోవాలనుకునే వాళ్ళు తప్ప ఇంకేం లేదు. అందుకు నేను 1 రూపాయి కూడా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు పంపిస్తారు మెటీరియల్ అని, ఏదన్నా నేను చెప్పడమే. అయితే నన్ను దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం కొత్తగా మనలాంటి వాళ్ళే. వాళ్ళకి అసలు ఏమీ నాలెడ్జ్ లేనట్టుంది పాపం. ఏంటంటే వీళ్ళ గురించిగా చెప్పట్లేదు, నాకు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓపెన్ చేస్తాను అనుకో పేజ్, వాళ్ళు చెప్తారు అక్క ప్రమోషన్ చేస్తావా నా శారీస్ అని. ఓకే సిస్టర్, మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా అని అడుగుతాను. లేదు సిస్టర్ అంటే ఉండాలండి, లేకపోతే ఇప్పుడు నేను ప్రమోట్ చేసేసి నేను ఒక డ్రెస్ తీసేసుకుని నేను హాయిగా ఉంటాను, కానీ తర్వాత నెక్స్ట్ మీకు బిజినెస్ రన్ అవ్వాలి కదా. రన్ అవ్వాలంటే కళ్ళతో చూడాలి కదా మీ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయని. ఇప్పుడు నా దగ్గర పంపింది అయితే నేను చూపిస్తాను, మీ దగ్గర ఉన్నాయి కూడా మీకు చూపించాలంటే ఇన్స్టాగ్రామ్ ఉండాలి. ఇప్పుడే ఆన్ చేయండి ఇన్స్టాగ్రామ్, క్రియేట్ చేసేసి అన్ని మీ దగ్గర ఉన్నవన్నీ ప్రెసెంట్ ఉన్నవన్నీ అప్లోడ్ చేసేసేయండి, అప్పుడు నేను ప్రమోషన్ చేస్తాను అంటాను అనమాట. అలా చాలా మంది చెప్పానండి. ఏదో ప్రమోషన్ వచ్చేసింది కదా అని చెప్పేసి నేను అస్సలు చేయను. ఇంకొకరు కూడా నెగిటివ్ గా కామెంట్ చేశారనమాట. ఏంటంటే నీకు తెలివితేటలు లేవు, నీకు అంత సీన్ లేదు ప్రమోషన్ చేసేంత. నిజంగా లేదండి, నాకు అంత సీన్ లేదు. ఎందుకంటే తల స్నానం చేసుకుని మేకప్లు వేసుకుని అంత రెడీ అంత నిజంగా లేదు నాకు అంత సీను. నేను జెన్యున్ గా ఉంటాను. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎంత నమ్మకంతో ఉంటారంటే నేను చెప్పింది నిజమనే నమ్ముతారు. సో అది నాకు కావాలి తప్ప, నాకు
నాకు వచ్చే ప్రమోషన్స్ కాదు. ఎందుకు నేను ఒక బ్లౌజ్ కుట్టుకుని నా డబ్బులు నాకు రావా చెప్పండి? ప్రమోషన్ చేసే వాళ్ళు ఇచ్చే బట్టలే కావాలా? జెన్యున్ గా ఉండాలి, కొంచెం హెల్పింగ్ నేచర్ కూడా ఉండాలి, అవతల వాళ్ళు కూడా కొంచెం బాగుపడాలని మైండ్ సెట్ ఉండాలన్నమాట. నేను ఆ మైండ్ సెట్ తోనే ఉంటాను. సో ఈ సిస్టర్ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి తన ఛానల్లో కూడా. అంటే పీజీ చేస్తున్నారంట, జస్ట్ వాళ్ళ మనీ కోసం అన్నమాట, బుక్స్ కోసము అలాగా. సో సరే సిస్టర్ చేస్తాను, పేజ్ ఏ పేజ్ అంటే చూపించారు, చూస్తే ఉన్నాయి బానే ఉన్నాయి అన్ని కూడా. సరే చేస్తాను పంపించని అన్నాను. అంతకు ముందు అడిగిన వాళ్ళందరూ కూడా పేజ్ సరిగ్గా లేదనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్, దాంట్లో వీడియోస్ కూడా లేవు సరిగ్గా. సో అందుకని వీడియోస్ పెట్టండి సిస్టర్, తర్వాత నేను చేస్తాను, ఫ్రీగానే చేస్తాను, డబ్బులేం తీసుకుని. ఐటమ్ మాత్రం నాకు చూపిస్తేనే కదా మీకు తెలిసి ఎలా ఉంటుంది ఏంటనేది. ఐటమ్ మాత్రం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళు. ఇప్పుడు నేను ఈ డ్రెస్ ఇచ్చారు నాకు, సో అది కుట్టుకుని చూపిస్తేనే కదా మీకు తెలిసేది, మళ్ళీ నేను కుట్టుకుని మీకు పంపలేను కదా. సో అదైతే ఎవరికైనా అంతే, నాకని కదా, ఐటమ్ తీసుకునే ప్రమోషన్ చేసి డబ్బులు కూడా తీసుకుంటారు, 2000 3000. నాకు ఏం వద్దండి, మీరు బాగుంటేనే చాలు. సో మనకు వచ్చిన ఫస్ట్ ప్రమోషన్ వీడియో ఏంటంటే మంగళగిరి ప్యూర్ కాటన్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అస్సలు అనుకోలేదండి ఇంత బాగుంటదని. దల్సరిగా ఉంది క్లాత్ అనేది తెలుసా, చూడండి. మనకి అది శారీ పెట్టుకోటు, అదే విధంగా మనకి డ్రెస్సులు కుట్టుకుంటాం పెట్టుకోవచ్చు, దానికన్నా శారీ పెట్టుకోటు అనుకోండి, ఇదిగోండి శారీ పెట్టుకోవటం అంటే దలసరిగా ఉందనమాట. నేను లైనింగ్ వేసుకుంటే బాగుంటదని షార్ట్ వీడియోలో చెప్పాను, వేసుకోపోయినా కూడా బాగుంటుంది. నేను ఇది 2.5 మీటర్లు, 2.5 మీటర్ల కన్నా ఒక 4 పాయింట్స్ తగ్గింది అంతే. అలాగే ఉంటదండి బయట, మనం ఇది మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకి వస్తాయంట, ఆ సిస్టర్ చెప్పారనమాట. అయితే ఇందూసి ఫ్యాషన్స్, ఓకేనా. నేను కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను వాళ్ళ పేజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కూడా ఉంది, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనతో పాటు వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇది ప్యూర్ కాటన్, అస్సలు కొంచెం కూడా ఎక్కడ కూడా పాలిస్టర్ థ్రెడ్ అనేదే కలవలేదు. తర్వాత 2.5 మీటర్లు అండి చున్నీ, ఎంత పెద్దగా వచ్చిందంటే క్వాలిటీకి అయితే నేను ఫిదా అయిపోయాను. చెప్పేదేముంది కానీ నిజం మాట్లాడుకోలేదు దేని దానికి. ఇదిగోండి 2.5 మీటర్లు అంతే కదా, 1 2 2.5 మీటర్లు అండి, చాలా పెద్దగా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది, ప్యూర్ కాటన్ కదా. ఇది చూడండి 2.5 కన్నా ఒక్క 4 బిట్లు తగ్గిందంటే, అంటే 2.50 ప్లేస్ లో 2.4746 వచ్చింది. అలాగే వస్తుంది, అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు, కానీ క్వాలిటీ బాగుంది. ఇది ప్రింట్ కాదండి, దీంతో పాటు క్లాత్ తో పాటు వచ్చింది. 1 2 ఇంతుంది. అయితే ఇది చూసారా ఎంతుందో, పన్నా శారీ పన్నా అండి. అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు దీంతో డ్రెస్ కుట్టుకుందామని అనుకున్నాను అనమాట. అంటే టాప్ లాగా, టాప్ లా కుట్టుకుంటే నేను సన్నగా ఉంటాను కదా, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. సో వేరే వాళ్ళకి ఏమన్నా పిల్లలు కుడదామన్నా ఏమో అంత చిన్న పిల్లలు ఎవరు లేరు, అయినా ఎందుకు వేస్ట్ చేయాలనిపించింది. నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టేసుకుని ఏదైనా లాంగ్ ఫ్రాక్ లాంటిది కుట్టుకుందామా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది చూడండి, చాలా అంటే చాలా పన్నా ఎక్కువ ఉందన్నమాట. అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలి ఇంత క్లాత్. టాప్ కి అయితే నాకు ఇంత పన్నా వేస్ట్, చాలా వేస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక టాప్ కింద కుడతాను, అదే ఫ్రిల్స్ ఫ్రాక్ కింద కుట్టేస్తే లైనింగ్ అవసరం లేదు, లైనింగ్ వేయకుండానే బాగుంది. సో ఇలాగా ఇది వచ్చేసి దీని మీద చున్నీ అన్నమాట. ఇలాగా చున్నీ 2 వైపులు వేసుకున్నా కూడా చాలా బాగానే వస్తుందండి. 2.5 మీటర్లు కదా, వన్ సైడ్ వేసుకుంటే లుక్ బాగుంటది అనమాట. సో అది ప్రమోషన్స్ మీరు నాకు ఇవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ ని డెవలప్ చేసుకోండి. లేదంటే వేరే వాళ్ళు యూట్యూబర్స్ కి ఎవరికైనా ప్రమోషన్ చేయమంటే చేసేస్తారు, ఈజీగా చేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. తర్వాత మీకు బెనిఫిట్ రావాలి కదా, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ ప్రమోషన్ వీడియో ఇది. నేను వారం రోజులు ఆలోచించాను తీసుకుంటానికి అనమాట, బాగుంటుందా బాగుందా రివ్యూ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి. కానీ చాలా బాగుంది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, కనీసం ఒక మెటీరియల్ అని కొనండి, మీకే తెలుస్తుంది. ఇదైతే బాగుంది, చాలా చాలా కలర్స్ ఉన్నాయండి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే నాకు ఈ కలర్ కూడా లేదు, అందుకుని చూడండి నాకు బాగుంది కదా. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ నాకు, ఓకేనా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మనతో పాటు నలుగురికి సపోర్ట్ చేద్దాము, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.